భగవదారాధనము పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొల్పుచున్నారు. ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండు రండని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడుటలేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేమెట్లు లేచితిమో తెలుసునా? పూతని ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలుతోపుతో కాలుని వద్దకు పంపినవాడను సముద్ర జలముపై హంసతూలికా తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణమునే ఆలోచించుచు యోగ నిద్రను అనుభవించు జగత్ కారణమైన పరమ